సింహరాశి వీళ్ళకి ఎలా ఉంటుంది ఈ సంవత్సరం అని అంటే 5 ఆదాయం 5 వ్యయం. హాయ్ శనగలు తిన్నా చేయగడుక్కున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం 7 రాజపూజ్యం 7 అవమానం. ఈ సింహరాశి వాళ్ళకి ఇదేదో బాగానే ఉంది అనుకున్నారు. ఇంకో చిన్న ప్రమాదం ఉంది ఇక్కడ. ఏమిటా ప్రమాదం అంటే వీళ్ళకి అష్టమ శని జరుగుతోంది. ఈ అష్టమ శని ఈ దశ మన యొక్క ఏలినాడు శని కంటే ప్రమాదమైంది. చాలా బాధలు ఇస్తుందట. అయితే ఇక్కడ ప్రస్తుతానికి యమునా పుష్కరాల వరకు కూడా గురువు ఏకాదశంలో మంచి స్థానంలో ఉన్న యమున పుష్కరాల నుంచి ఈ యొక్క సింహరాశి వాళ్ళకి వ్యయస్థానంలోకి చెడ్డ స్థానంలోకి గురువు వస్తున్నాడు. కాబట్టి అటు శని ఇటు గురువు వీరిద్దరి యొక్క బాధ వల్ల సింహరాశి వాళ్ళు కొంచెం ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క సింహరాశి వాళ్ళు శని స్తోత్రం మరియు గురు స్తోత్రాలు దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకుంటూ క్షేమంగా ఉండవలసిందిగా కోరుతూ